జిల్లా కలెక్టర్ రిజాన్ బాషా షేక్ ఎన్నికల అబ్జర్వర్ రవికిరణ్ జనగామ జిల్లా సమీర్పేట గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని కలెక్టర్ వెల్లడించారు. మూడో విడత ఎన్నికల్లో ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ జరుగుతున్నప్పుడు ఓటర్లు అధికారులకు సహకరించాలని కలెక్టర్ ఎన్నికల అబ్జర్వర్ రవికిరణ్ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఉన్న జనగాం కాన్స్టిట్యున్సీ మండల్స్ అయిన జనగామ, నర్మెట్ట, బచ్చన్నపేట, తరిగొప్పుల ఈ 4 మండలాల్లో పోలింగ్ అనేది సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్ ఎంపిక కోసం పోలింగ్ అనేది ప్రారంభమైంది. మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ప్రెజెంట్ మేము ఇక్కడ షామీర్పేట్ పోలింగ్ స్టేషన్ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ 63% అనేది ప్రెజెంట్ పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. సో జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 11 o'clock రిపోర్ట్ ప్రకారం టెంటేటివ్గా 49% అనేది పోలింగ్ పర్సెంటేజ్ అనేది నమోదవడం జరిగింది. ప్రశాంతత వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఇష్యూస్ లేకుండా కూడా పోలీస్ సిబ్బంది ప్లస్ మా యొక్క ఎలక్షన్ సిబ్బంది అందరి పర్యవేక్షణలో ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. తర్వాత వేరే మండలాల్లో కూడా విజిట్ చేయడం జరిగింది. అన్ని అరేంజ్మెంట్స్ ఎలక్షన్ కమిషన్